మమ్మీ ఏంటిది మమ్మీ? ఇదా పాయ తింటావు కదా నువ్వు బాగా ఇష్టంగా. మొన్న వీడియో పెట్టాం కదా వెజిటేరియన్ పాయ అని. ఇదనమాట ఆ రూట్. ఓకేనా? చూడు రియల్ పాయలానే చూడు, హెయిర్ వచ్చి లెగ్ లాగలేదు. అవును. సో దీంతో ఆ సూప్ ఎలా చేయాలో ఇప్పుడు చేద్దాం. ఆడు చేసేవాళ్ళు హిల్ స్టేషన్ అని అడిగాను కదా, ఆవిడ తమిళ్లో చెప్పింది కదా, దాన్ని ఇప్పుడు ట్రై చేసి చూద్దాం ఫస్ట్ టైము ఎలా వస్తుందో. ఓకే ఓకే ఓకేనా? దీనికి ఏమేమి కావాలి అంటే ఇదిగో కొద్దిగా ఆనియన్ తీసుకోవాలి, కొద్దిగా అల్లం, కొద్దిగా తెల్లగడ్డ, కొంచెం జీలకర్ర, దానికన్నా కొంచెం ఎక్కువ పెప్పర్, మిరియాలు. ఓకేనా? ఇవి తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనకి ఎంత కావాలో అంత కొంచెం కట్ చేసుకొని ఈ పైన అంతా నైఫ్తో పీల్ చేయాలంట. పీల్ చేస్తే లోపల మనకు అల్లం లాగా వస్తుందంట. పీల్ చేద్దాం. ఓకే ఓకే పీల్ చేద్దామా? ఇలాగా అనిపిస్తుందా? జింజర్ లాగే ఉంది మమ్మీ. ఇది తింటే కీళ్ళ నొప్పులు అవన్నీ పోతాయంట, ఇమ్యూనిటీ వస్తుందంట. ఎవరో తమిళనాడు ఒక సిద్ధ వైద్యుడు ఉన్నాడంట, ఫారెస్ట్. ఆయన కనుక్కున్నాడంట ఇది హెర్బల్ అంట. సో వచ్చే బాగా అవుతుందంట రిజిస్ట్రేషన్. అవి చూసారు కదా మనం కూడా. సో మనం ట్రై చేద్దాం. ఓకే అయితే మన అమ్మమ్మ కూడా ఇద్దాం. ఫస్ట్ టైం చేస్తున్నాను, మనకు ఆ ఫ్లేవర్ వస్తుందో అదో డౌట్. ఓకే ట్రై చేద్దాం. ఇలా నీట్గా కడుక్కోవాలన్నమాట. కడుక్కున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా జూమ్ చేయాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. ఓకే ఇలా కట్ చేసుకున్నాం కదా చిన్న చిన్న పీసెస్ లాగా. చేసుకున్న తర్వాత వీటన్నిటిని కచ్చా పచ్చాగా దంచుకోవాలన్నమాట. ఇదిగో దీంట్లో వేసి ఓకే దంచుకున్న తర్వాత అల్లము తెల్లగడ్డలు వేసి బాగా దంచేసుకోవాలి. కచ్చా పచ్చా వేసి మళ్ళీ ఆనియన్స్, తర్వాత ఇవి రెండు మిరియాలు జీలకర్ర వేసి బాగా కచ్చపచ్చగా దంచుకుందాం. ఓకే వెయిట్ చేయి, వస్తా దంచుకొని. ఇలా బాగా కచ్చపచ్చగా దంచుకున్న తర్వాత ఓకేనా? ఇప్పుడు సూప్ పెడదాం. ఇప్పుడు స్టవ్ మీద
ఒక మందపాటి గిన్నె పెట్టుకోవాలంట. కొద్దిగా ఆయిల్. ఎందుకు ఎక్కువ వేయకూడదు? వేయకూడదంట, ఆవిడ చెప్పింది. మరి వేసుకు దంచుకున్నాక కచ్చా పచ్చాగా దీన్ని అంతా ఇందులో వేసి ఒక 2 నిమిషాలు అయ్యింది. ఓకే, పచ్చి వాసన పోతుంది లైట్గా. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. అంతేనా? మనకి ఎంత కావాల్సి ఉంటే, ఇప్పుడు మనం 3 ఉన్నాం కాబట్టి ఈ వాటర్ సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక 2 పొంగులు వచ్చేదాకా ఉడకబెట్టాలి. ఓకేనా? చూద్దాం. ఓకే, ఉడకనే. ఇప్పుడు 2 పొంగులు వచ్చేసింది కదా. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, ఇప్పుడు దింపేసి వడగట్టుకొని తాగడమే. మమ్మీ, రెండో పొంగు వచ్చేసింది. ఓకే, రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని స్ట్రెయిన్ చేసుకో. నీకు ఎన్ని కప్స్ కావాలి? 2 cups. నీకు చిన్నారి 3. ఓకే, మీరు కూడా ట్రై చేసి చూడండి. దొరికితే చాలా హెల్త్కి మంచిదంట. కీళ్ళ నొప్పులకి, బీపీ, షుగర్లకి ఇమ్యూనిటీ బాగా పెరుగుతుందంట. ఓకేనా? ఓకే అండి, ట్రై చేయండి. నచ్చిందా కొత్త రకం సూప్? ఓకే, బాయ్. మీకు నచ్చితే కామెంట్ చేయండి ఎలా ఉందో.